మీ యొక్క జన్మ నక్షత్రం మరియు పుట్టిన సమయం తేదీని బట్టి మీ రాశి తులారాశ. అయితే మీరు చేసే ప్రతి పనులలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసం ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేయండి. సాధారణంగా తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగే తత్వం వీరిది. తమ ఆలోచనలను బయటికి చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశి వారు బాగా నేర్పుని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు సాధారణంగా ఎక్కువ మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో మార్పు చేసి అభివృద్ధి చేసే స్థాయి వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఇంకా మరిన్ని మంచి ఫలితాలు సాధించాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేయండి. తులారాశి వారికి అధిపతి శుక్రగ్రహం. గణలక్ష్మి గజలక్ష్మి పూజలు చేయుట మంచిది. శుక్రవారం రోజున స్వచ్ఛమైన లేత నీలి వస్త్రాలు ధరించడం వల్ల మంచి లాభాలు ప్రాప్తిస్తాయి. తెలుపు వస్త్రాలు కూడా ధరించవచ్చు. వస్త్రాలలో కాస్త మెరుపుదనం ఉన్నవైతే మరింత మంచి ఫలితాలు అందుకుంటారు. సుఖ సంతోషాల జీవితం ఇస్తుంది. వీరిని అభిమానించేవారు ఎక్కువ అవుతారు. వాహన సుఖాలతో పాటు అందమైన భవనాలలో నివాసం ఉంటారు. అయితే ఏ పరిస్థితులలో వీరు ఎరుపు రంగును ధరించడం మంచిది కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎరుపు రంగును ధరించిన కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. తులారాశి వారు ప్రతినిత్యం లక్ష్మీనారాయణుని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. కనీసం నెలకి ఒకసారైనా గృహంలో ఏకాదశి రోజున పాలు పొంగించుకొని ఉదయం సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, సాయంత్రం లలిత సహస్రపారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లాభిస్తాయి. తులారాశి వారు ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు కానీ, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల లోపున చేసిన కార్యాలు విజయవంతమవుతాయి. తెలుపు కాషాయ రంగులు అదృష్టాన్నిస్తాయి. ఆకుపచ్చ నీలి రంగులు ధరించవచ్చు. బుధ శుక్రవారాలు ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఒక బంగారపు ఉంగరం ధరించిన చాలా మంచిది. సంవత్సరానికి ఒకసారైన బ్రాహ్మణునికి వస్త్రదానం చేయండి. మొలకలు వస్తున్న ధాన్యాన్ని గోవుకు పెట్టిన చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచండి. ప్రతినిత్యం సూర్యుని నమస్కరించుకోవడం చాలా మంచిది. తులారాశి వారు కనీసం నెలకి ఒకసారైనా ఆలయంలో కర్పూరాన్ని దానంగా ఇవ్వడం మంచి సూచనగా చెప్పుకోవచ్చు. పగలు సర్వకార్యాలకు జయాన్ని కలిగిస్తుంది. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఇష్టదైవ పూజ అనంతరం ఆవుకి ఫలాలు తినిపించండి. తిరిగి సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఉపవాసం విడవడం చాలా మంచిది. సోమ మంగళవారాల్లో ఎటువంటి ముఖ్య ప్రయత్నాలు చేయవద్దు. దుర్గారాధన చాలా మంచిది. అమావాస్యకు శివారాధన తప్పనిసరిగా చేయాలి. పట్టుమన్నుతో గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ధనలాభం ఎక్కువగా కలుగుతుందని చెప్పుకోవాలి. తులారాశి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా పాటిస్తే మీరు చేసే ప్రతి పనిలోనూ మరిన్ని మంచి ఫలితాలు లాభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం.
మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.